అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు మన ముందు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, వైసీపీ ఎంపీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మాజీ అనుకోండి, విజయసాయి రెడ్డి గారు చంద్రబాబుకి ఉరేసరి అని ఒక హాట్ కామెంట్ అయితే మాట్లాడారు. దానికి మీరేమంటారు? విజయసాయి రెడ్డి గారు అంత హాటుగా వ్యాఖ్యానించడం నేను చూడలేదు. మామూలుగా విమర్శన కానీ అలాంటి వాళ్ళు భూమి మీద బతకూడదు, ఊరేసరి ఇలాంటివి కొంచెం ఏం మాట్లాడతాం, అది ఎంతవరకు కరెక్టు. కాకపోతే నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు ఆయన విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు అసలు చాలా ఎప్పుడు హుందాగా మాట్లాడతారు. నెంబర్ 2 స్థానంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఉన్నారు సార్. మేబీ అదే చాలామంది వచ్చారు, ప్రభుత్వ సలహాదారులు వచ్చి దాన్ని ఆక్యుపై చేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు లావాదేవీలన్నీ చూసుకునే ఆడిటర్ గారు ఆయన. సో ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం, తర్వాత ఆయన కూడా కొన్ని రకాలుగా స్పందించడం, మాట్లాడటం, విమర్శలు చేయడం అవి కూడా చూసాం. బట్ వైసీపీలో కూడా ఒక కల్చర్ ఉండే అందరూ విమర్శించే మాట ఏంటంటే, ఏముంది ముందు వైసీపీలోకి రావాలి, పదవి కావాలి, లేదా వైసీపీ తీర్థం పుచ్చుకోవాలంటే ప్రధాన క్వాలిఫికేషను చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అని మనం చాలా సందర్భాల్లో చాలామంది విశ్లేషకులు చెప్పగా నేను విన్నాను. మీరు చూసే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ఫస్ట్ క్వాలిఫికేషన్. ఆ తర్వాత రకరకాల విమర్శలు చేయాలి. ఏ స్టేజ్లో కూడా ఏ సభా వేదికలో అయినా చంద్రబాబు గారిని మాత్రం ఖచ్చితంగా తిట్టాలి. దానికి ఒక వీడియో కూడా చూశాను ఒకసారి. రోజా గారు ఇలాగే మాట్లాడుతూ, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, లక్స్ సోపు వాడితే హీరోయిన్లు వాడుతారు, హీరోయిన్లా అవుతారు, వాడు సొంత డబ్బా కొట్టుకుని. అంతేగాని లక్సోడు వచ్చి సంతూర్ను వాడద్దు, సింతాలను వాడద్దు, లెరిలు వాడద్దు అని ఏం చెప్పడం. రాజకీయాల్లో కూడా అలాగే ఉండదు. మన ప్రభుత్వ పరిపాలన చూడండి, మన పథకాలు చూడండి. ఎవరో ఏదో చెప్పిన దానికి మీరు ఫీల్ అవ్వద్దు, చెయ్యొద్దు, ఇది ఖచ్చితంగా మన మీద వస్తుంది, ఇవన్నీ ఇలాంటి పథకాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పచ్చు. కానీ ఎలా అయిపోయిందంటే రాను రాను లిరిల్ సోప్ మంచిది కాదు, సింతాల్ సోప్ మంచిది కాదు అన్నట్టుగా, ఇంకా వాడు వేస్ట్, వీడి సన్నాసి, వీడు ఏం చేసింది లేదు, వాడు లంగాగాడు, వీడు దొంగగాడు, ఇట్లాగా అయిపోయింది. అట్లా అది ఒక దౌర్భాగ్యం స్థితిలోకి వెళ్ళిపోయింది రాజకీయాలు. మొన్న కూడా మురళీమోహన్ గారు ఇంటర్వ్యూ చూశారు. వాళ్ళ కోడలు గారు లాస్ట్ టైం 2019లో కంటెస్ట్ చేశారు కృష్ణా జిల్లాలో, మచిలీపట్నమా పెడన సంథింగ్ కంటెస్ట్ చేసినప్పుడు అఫ్కోర్స్ గెలవలేదు అనుకోండి. ఆవిడ అదే చెప్తున్నారు, ప్రస్తుత రాజకీయాలు యాంకర్ అడిగారు, ప్రస్తుత రాజకీయాలకు మీరు వస్తారా, మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటే, ప్రస్తుత రాజకీయాలను తట్టుకునే స్థాయి నాది కాదండి. ఎందుకంటే పోటీ పడవచ్చు, సర్వీస్ చేయొచ్చు, రాజకీయం అనేది ఒక సేవ, ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళ కోసం ఆలోచించాలి, స్థానికంగా ఒక ఇల్లు తీసుకొని ఉండాలి, ఇవన్నీ చేస్తాం. కానీ మరీ పర్సనల్గా విమర్శలకు వెళ్ళిపోతున్నారు. ఆ స్థాయి అయితే నేను తట్టుకోలేనండి. నా కుటుంబం గురించి మాట్లాడితే ఎవరికైనా పెయిన్ అనిపిస్తుంది. మరీ కుటుంబం గురించి మాట్లాడినా కూడా ఆ పెయిన్ తట్టుకుని నిలబడగల రాజకీయాలు నాకు వద్దు అని ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అలా అయిపోయి ఇప్పుడు మీరున్నారు, ఏమంటే మీరు ఈ క్వశ్చన్ వేశారు, నేను చెప్పలేకపోయిన క్వశ్చన్ వేశారు, అప్పుడు నేను అక్కడ నుంచి స్కిప్ అవ్వడమో లేదా మీరు అడిగిన క్వశ్చన్కి విశదీకరించి చెప్పడమో చేయాలి. అలా కాకుండా మీరేంటి అసలు జర్నలిజం చేశారా, మీరు నన్ను ఈ క్వశ్చన్ అడిగే స్థాయి మీది, మీ ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నారా, మీ క్వాలిఫికేషన్ ఇలాగ అడిగితే లాభం ఏంటండి, మీరు అసలు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఇది కాదు కదా. నీకు చేతనైతే అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పు, లేదా తప్పుకో, లేదా స్కిప్ అయిపో, నీ తెలివితేటలు ఉపయోగించి ఒకటి అడిగితే ఇంకోటి చెప్పు. అంతేగాని నిన్ను పర్సనల్గా మిమ్మల్ని, మీ స్థాయిని, మీ వ్యక్తిత్వాన్ని మీద విమర్శించడం ఏంటి అంటే నీకు దగ్గర ఆన్సర్ లేదంటే కదా. దాంటే డొంక తిరుగుడు లేదు. డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక వార్డు మెంబర్ కూడా లేడు కదా, ఒక వార్డు సర్పంచ్ కూడా కాదు, ఒక వార్డు మెంబర్ కూడా, పంచాయతీలో వార్డు మెంబర్ కూడా లేడు జనసేన పేరు మీద, జనసేన పార్టీ తరఫున. మరి ఆయనకు విమర్శిస్తే ఆయన గురించి ఎందుకు అంత భయపడి ఆయనకు అంతగా విమర్శిస్తున్నారు? సరే, అయితే జనసేనకి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక ఎమ్మెల్యే కూడా లేదు. ఒక ఎమ్మెల్యే, ఒకే ఒక ఎమ్మెల్యే గెలుచుకున్నారు. ఆ ఎమ్మెల్యే కూడా అక్కడ అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు కదా. సో ఇతను 2 దగ్గరలో ఓడిపోయారు. ఇతను అడిగిన దానికి ఏం చెప్తున్నారు, సార్ మీరు పోలవరం ఎందుకు కట్టలేదు అంటే మీరు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సార్ మీరు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడట్లేదు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు.
అంటే ఫ్యామిలీ పర్సనల్గా వెళ్ళిపోతున్నారు. అది అనవసరం కదా, వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అట్లా ఇలాగ వెళ్ళిపోవడం అనేది రాజకీయాల్లో ఇది ఒక కొత్త కోణంలాగా అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ అంటే గత ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల ప్రకారం చూస్తే 5 to 6% ఎంతో ఉందని అన్నారు. ఇప్పుడు అది 12 నుంచి 15 వరకు పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. ఆ ప్రకంపనలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇటువంటి ఇప్పుడు అంత స్థాయిలో ఒక ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీకి ఎందుకు అంత విమర్శించేసి పర్సనల్గా లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు? మీకు అర్థమైందా? లేదు, వీడు ఆ హీరోయిన్తో లింక్ పెట్టుకున్నారు. మొన్న ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా చాలా ఒకసారి కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు నన్ను అనొచ్చు, మా అబ్బాయి లావుగుంటాడు అదే ఉంటాడని కూడా విమర్శించారు. అది కరెక్ట్ కాదు, అంతే కదా. ఇప్పుడు ఆయన వరకు ఎన్నేను అనండి, ఆయన పర్సనల్గా వెళ్ళకూడదు. మీ అబ్బాయి లావుగుంటాడు, అది తప్పదు. అంటే ఏంటి? ఆయనతో డిబేట్ చేయలేక, ఆయన ముఖాముఖిగా ఎదుర్కోలేక, ఆయనతో సరిగ్గా విమర్శలు చేయలేక, ఆయన మాటల ధాటికి తట్టుకోలేక మీరు ఎట్లా వెళ్ళిపోతున్నారు? మొన్న రోజా గారు ఏమంటున్నారు? గాడిదకి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా మీకు బుద్ధి రాలేదు అని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. అవి ఏంటంటే మాటలు ఎలా ఎవరా మాట్లాడతారు? ఒకప్పుడు మాస్టర్లు, గవర్నమెంట్ స్కూల్స్ మాస్టర్లు పిల్లల్ని ఒరే గాడిద ఎవరా దున్నపోతు ఇట్లా తిట్టేవారు, అంతే. అలాగని బూతులు తిట్టేవారు కాదు. ఇప్పుడు మాస్టర్లు అది కూడా తిట్టడం లేదు. తిడితే మళ్ళీ పేరెంట్స్ తీసుకొని వచ్చేస్తున్నారు, వెంటనే మీడియా కూడా రెడీ అయిపోతుంది. పిల్లల్ని దూషించిన మాస్టారు ఇంకా ఆయన తలక్కడ పెట్టుకో, కొడితే తప్ప, మొక్కై వంగనిది మానే వంగుతుందా? దాన్ని కూడా తప్పు పట్టేలాగా వేరే యాంగిల్లో చూపిస్తున్నారు. అర్థమైందా? కాబట్టి అసలు అలాంటి పదాలు వాడి పెద్ద పెద్ద స్థాయిలో ఉండి మాట్లాడడం అనేది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే. బట్ ఇంకేం విమర్శించలేక, ఏం అనలేక, లేదంటే పార్టీ అధిష్టానం ఇచ్చే ఆజ్ఞల ప్రకారం విజయసాయిరెడ్డి అలా మాట్లాడారు, లేదంటే నిజంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అంటే అంతకన్నా నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు గజదంగులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళని ఎవరు తిట్టలేదులే. ఇట్లా వీళ్ళకి పోటీగా ఉన్నాడని ఇంత తిడుతున్నారు కదా. ఆయన వయసుకేని విలువ ఇవ్వాలి కదా, 70 పైచిలకు వయసు. మరి అట్లా తిట్టి అలా మాట్లాడితే బతకడానికి అర్హత లేదనేది చాలా పెద్ద పదం అది. చూద్దాం, ఇది అన్నీ కూడా జూన్ 4తో క్లారిటీ, జూన్ 4 మధ్యాహ్నం కల్లా క్లారిటీ వస్తుంది కదా. ఎవరు బతకడానికి అర్హులో ఎవరు బతకడానికి అనర్హులో భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.